వెయిట్ కిరణ్. రాసుకోండి. కాలపాలెం బుజ్జి గారు రాసుకుంటానికి ఏంటి సార్? నేనేం పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే తీసుకోవట్లేదు. ఓకే అండి ఓకే ఒక్క నిమిషం కనకరావు గారు కంప్లీట్ చేయండి. ఆన్లైన్ లో ఇవ్వచ్చండి పోలీస్ కంప్లైంట్. ఓకే ఆన్లైన్ లో కూడా ఇవ్వచ్చు. బుజ్జి తీసుకోవట్లేదు అనేది తప్పించుకునే ధోరణి. ఓకే. మీరు నిజంగా ఎవరైతే హత్యలు చేయబడ్డారో వాళ్ళందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. ఆన్లైన్ లో కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఆన్లైన్ లో కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే బుజ్జి రెస్పాండ్. ముందుగా సోదరుడు జనసేన నుంచి కిరణ్ కి, అలాగే రఫీ గారికి, కనకారావు గారికి, ఓకే అలాగే వరుణ్ గారికి, TV9 కి శుభ సాయంత్రం. ఓకే ముద్రగడ పద్మనాభం గారు మరి ఒక లెటర్ తో రంగంలోకి వచ్చారు. సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. ముద్రగడ పద్మనాభం గారు ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి రావడం జరుగుతుందండి. అంటే వాళ్ళ పౌర్ణమి మీకు తెలుసలేదు. అది కాకుండా కార్తీక పౌర్ణమి. ముద్రగడ గారు కామన్ అండి. ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి ఆయన లెటర్ రాయడం అనేది కామన్. ఇక్కడ నుంచి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి కూడా రాయడం జరుగుతుందండి. ఇంకోటి సార్, బుద్ధి చిన్న మాట, ఈ అమావాస్య పౌర్ణానికి ఏంటి ఆ లింక్? కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది సార్. రెడ్డిలో చేరాక కమ్యూనిటీ చేంజ్ అయ్యాక కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిందని ఆ జిల్లా ప్రజలు నాకు చెప్పడం జరిగింది. దాని గురించి అది సార్. అదే కాకుండా ఇంకో గారి కనకారావు గారికి ప్రశ్న సార్. కనకారావు గారు మీకేనండి మీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని ప్రకటించి 10% ప్రచారం చేసిన గౌతమ్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు? గౌతమ్ రెడ్డి ఏ తప్పు చేయనప్పుడు ఎక్కడ పారిపోయాడని గౌతమ్ రెడ్డి బాధితులు చూస్తే వాళ్ళ ఒక్కో రాయి వేసి కొడితే సమాధి అయిపోతారు గౌతమ్ రెడ్డి. అంతమంది గౌతమ్ రెడ్డి బాధితులు ఉన్నారు వాళ్ళ విజయవాడలో. అంతమంది భూ కబ్జాలు చేశాడు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి. అలాంటి వ్యక్తుల మీద మీకు కంప్లైంట్